హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈ ఈ వీడియో చేయడానికి ఫస్ట్ రీజన్ ఏంటంటే, ఈ మధ్య రెగ్యులర్గా వచ్చే కమెంట్స్ అదేంటంటే, అక్క మా ఛానల్ ఆగిపోయింది, బ్లాక్ అయింది, వ్యూస్ రావట్లేవు, సబ్స్క్రైబర్స్ రావట్లేరు అని రెగ్యులర్గా అడుగుతున్నారు. ఫస్ట్ నా యూట్యూబ్ జర్నీ అయితే మీకు ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నాను. ఎందుకు చేయాలనుకుంటున్నాను అంటే, నేను చేసిన మిస్టేక్స్ వల్లనే నా ఛానల్ ఇంకా మానిటైజేషన్ అవ్వలేదు, గ్రో అవ్వట్లేదు కూడా. అంటే లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, వాచ్ అవర్స్ వల్ల మిస్టేక్ అయిందని. ఇప్పుడు అది కాదు, అసలు గ్రో అవ్వట్లేదు, ఎందుకు వ్యూస్ ఎందుకు రావట్లేరు, ఇంకా మానిటైజేషన్ ఎందుకు అవ్వలేదు, నేను చేసిన టిప్స్ మిస్టేక్స్, మీకు కావాల్సిన టిప్స్ కూడా చెప్తాను. ఎవరైతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టినారో వాళ్ళకైతే ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. ఖచ్చితంగా లాస్ట్ వరకు చూడండి వీడియో. నాకేదో యూస్ మెయిన్గా రావాలని వీడియో చేయట్లేదు, మీకు యూజ్ అవ్వాలని చేస్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఈ మధ్య ఒక సిస్టర్ నాకు కమెంట్ చేసింది, వీడియోస్ పెడుతున్నాను కానీ నా ఛానల్ అయితే ఆగిపోయింది, రావట్లేదు, వీడియో పెట్టడానికి రావట్లేదు అక్క అని కమెంట్ చేశారు. ఫస్ట్ అయితే వీళ్ళు ఛానల్స్ చూసి వాళ్ళు పెడుతురు కదా, నేను కూడా పెడతాను, నాకు కూడా మానిటైజేషన్ అవుతుంది అని ఏవి పడితే అవి పెడతారు, వీడియోలు పెట్టి ఇట్లా బ్లాక్ అవుతుంది. ఫస్ట్ ఏంటంటే, యూట్యూబ్ వాళ్ళు పిచ్చోళ్ళు కాదు, ఏది పడితే అది పెడితే మానిటైజేషన్ ఇవ్వడానికి కదా. మంచి మంచి కంటెంట్ చేసిన వాళ్ళకే సంవత్సరాలు పడుతుంది మానిటైజేషన్ అవ్వడానికి. ఇంకా మీరు ఏది పడితే అది పెడితే, వీడియోలు పెట్టి యూట్యూబ్లో చేస్తే మీకు ఎట్లా మానిటైజేషన్ అవుతుంది? దానివల్ల ఏంటంటే వచ్చిన సబ్స్క్రైబర్స్ కాస్త పోతారు. కాబట్టి ఒకటైతే చెప్తున్నా, కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టిన వాళ్ళకు తెలుసు, నేను కూడా ఎక్స్పీరియన్స్ చేసిన కదా. ఛానల్ పెట్టిన స్టార్టింగ్లో వీడియోలు పెట్టాలని ఉత్సాహం ఎట్లుంటుందో నాకు కూడా తెలుసు. ఇన్స్టాగ్రామ్లో డౌన్లోడ్ చేసి షేర్ చాట్లే, మోజ్ యాప్లే అని పెట్టడం వల్ల సబ్స్క్రైబర్స్ ఒక వీడియో బాగా పోవడం వల్ల వస్తారేమో, వాచ్ అవర్ మాత్రం వ్యూస్కి షార్ట్స్ వ్యూస్కి రాదు లాంగ్. సో కాబట్టి యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఆ వీడియోని ఈ వీడియో డౌన్లోడ్ చేసి అందులో పెట్టకండి. వేరే వాళ్ళు పెడుతున్నారు కదక్క, నేను పెడితే ఏమవుతుంది అని. ఫస్ట్ నేను చేసిన మిస్టేక్ కూడా అదేంటంటే, ఆ ఛానల్ స్టార్ట్ చేయగానే ఫ్యామిలీ మెంబర్స్ కానీ చుట్టాలు కానీ అందరికీ వీడియో షేర్ చేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అని ఇక హంగామా చేసేసినప్పుడు ఈయన వీడియోస్ మా వాళ్ళు ఎవరు చూడరు. వాళ్ళు చూసేదంటే ఫన్నీ వీడియోస్, ఎంటర్టైన్మెంట్ వీడియోస్, న్యూస్, పొలిటికల్ న్యూస్లు ఇట్లాంటివి చూస్తారు మా వాళ్ళు. నా వీడియో వాళ్ళు ఎంత చూస్తారు? ఫస్ట్ ఒక రోజు చూస్తారు, 2 రోజులు చూస్తారు, 3 రోజులు చూస్తారు. మిగిలిన రోజులు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోరో ఆ వీడియోని వాళ్ళు చూడకుండా స్కిప్ చేస్తే మన ఛానల్ అనేది అది అట్లనే ఉంటుంది కదా, గ్రో అప్ కాదు. ఫస్ట్ నా దానికి ప్రాబ్లం కూడా అదే. నేను ఛానల్ పెట్టి 1 ఇయర్ అవుతుంది. లాస్ట్ ఇయర్ 23లో పెట్టిన, మేలో. మొన్న మేకి 1 ఇయర్ కంప్లీట్ అయిపోయింది. కానీ ఎవ్వరికి చెప్పకండి, మీరు సొంతంగా మంచి కంటెంట్, వీడియో క్లారిటీ మంచిగా ఉండేటట్టు మంచి వీడియోస్ పెట్టండి మీ వాయిస్ ఓవర్ ఇచ్చి. కానీ వేరే వీడియోస్ ఎవరియో వీడియోస్ మీ దాంట్లో డౌన్లోడ్ చేసుకొని అలా పోస్ట్ చేయడం వల్ల టైం వేస్ట్, అంత స్ట్రెస్. ఇంకా వీడియోస్ అంటే వ్యూస్ రావట్లేదు, అది రావట్లేదని మెంటల్ టెన్షన్. ఒకటి ఏం చేయాలనిపిస్తుందో అదే చేయాలి ఫస్ట్. వాళ్ళ వీడియో చూసి చేయడం వల్ల వచ్చేది ఏం లేదు. ఫస్ట్ ఇది గుర్తుపెట్టి మంచిగా ఉండాలి. నేను ఎట్లా అనుకుంటున్నా అంటే, నేను చేసిన కుకింగ్ అయినా వ్లాగ్స్ అయినా అందరు ఇష్టపడి చూడాలి. ఇన్ కేస్ మానిటైజేషన్ అయినా కూడా ఆ వ్యూస్ రెగ్యులర్గా అదే మెయింటెనెన్స్ ఉండాలని నేను ఆలోచిస్తున్నాను. అందుకే స్లోగా పోయినా పర్వాలేదు, కానీ ఎప్పుడో ఒకసారి సక్సెస్ వస్తుంది అని నమ్మకంతో వీడియోస్ ఇప్పటికి కూడా కంటిన్యూగా పెడుతున్నా. మీరు కూడా అదే నమ్మకంతో పెట్టండి, ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది. మిమ్మల్ని మీరు నమ్ముకోండి, వేరే వాళ్ళని చూసి ఆగమాగం కాకండి. అనవసరంగా పిచ్చి పిచ్చి వీడియోస్ పెట్టి, ఇప్పుడు ఆ వీడియోస్ పెట్టడం వల్ల ఇప్పుడు సబ్స్క్రైబర్స్ వస్తారు, వాచ్ ఎవరు వస్తుంది, వ్యూస్ రావచ్చు, అన్నీ వస్తాయి. ఏదైనా మానిటైజేషన్ దగ్గరికి పోయే వరకు పోయిందనుకో, అక్కడ కాపీరైట్ పడటమో, లేకపోతే వాళ్ళు ఏదైనా మిస్టేక్స్ ఉన్నాయని వాళ్ళు క్యాన్సిల్ చేసినారు అనుకో, అనవసరంగా సబ్స్క్రైబ్ పోవచ్చు, వ్యూస్ పోతే అన్నీ. కొన్నిసార్లు ఛానల్ బ్లాక్ కూడా అవ్వచ్చు. ఇప్పుడు నా ఛానల్ విషయానికి వస్తే, నేను రాంగ్ సబ్స్క్రైబర్స్ని తెచ్చుకోవడం వల్ల నా ఛానల్ ఇంకా గ్రో అవ్వట్లేదు. ఆల్గరిథం ఎట్లుంటుంది, 10 మెంబర్స్ చూపిస్తారు. ఆ 10 మెంబర్స్లో 5-6 మెంబర్స్ కూడా ఆ వీడియో స్కిప్ చేసినప్పుడు ఇక ఆ వీడియో చస్తుంది, అక్కడే ఉంటుంది, ముందుకు వెళ్ళదు అసలు. ఇంకా చాలామంది అడుగుతున్నారు, అక్క వ్యూస్ రావట్లేదు, సబ్స్క్రైబర్స్ రావట్లేరు అని అడుగుతున్నారు. మీ కంటెంట్ని బట్టి మీరు లాంగ్ వీడియో లేదా షార్ట్ వీడియోసా? షార్ట్ వీడియోకి వస్తే మ్యాక్సిమం సబ్స్క్రైబర్స్ ఎక్కువ వస్తారు. ఇప్పుడు డైలీ ఒక లాంగ్ వీడియో పెట్టినా, ఒక 2 షార్ట్స్ పెట్టినా కూడా షార్ట్స్లలో మంచి కంటెంట్ ఇవ్వడానికి, అంటే షార్ట్ వీడియో కాబట్టి ఒక 1 మినిట్లో ఒక మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తే, కాబట్టి ఏదో ఒక వీడియో క్లిక్ అవుతుందన్న చిన్న ఆశతోటి ఆ వీడియోస్ ఇంకా పెడుతున్నా.
కానీ మీరు మాత్రం ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు మాత్రం అస్సలు ఇలాంటి మిస్టేక్స్ చేయకండి. వాళ్ళకి వీళ్ళకి చెప్పి అనవసరంగా హడాబడి చేసి ఆ రాంగ్ సబ్స్క్రైబర్స్ తెచ్చుకొని ఛానల్ ఎటు కాకుండా అవుతుంది. మెయిన్గా అంతెందుకు, నేను ఇంతకుముందు యూట్యూబ్ ఛానల్ గురించి ఒక వీడియో పెట్టాను, నా పాపులర్ వీడియో చూడండి. ఆ వీడియోకి చాలామంది కామెంట్స్ చేసారు. ఒక అన్న కూడా ఉంటారు అందులో. ఆ ఛానల్ మానిటైజేషన్ అయింది. ఒక వీడియో లాంగ్ వీడియో వైరల్ అయింది, వాచ్ అవర్ వచ్చేసింది, మానిటైజేషన్ అయింది. కాకపోతే ఒక $100 ఒక $10 అవ్వడానికి అన్న కష్టపడ్డ అది అవ్వట్లేదు. ఎందుకంటే రాంగ్ సబ్స్క్రైబర్స్ అందరూ. ఎందుకంటే ఆ వీడియో చూసి వచ్చారు, అన్నని చూసి. అన్న కంటెంట్ ఏం లేదు, ఏదో డ్యాన్స్ వీడియోనో ఏదో చేయడం వల్ల ఆ వీడియోని చూసి వచ్చారు తప్ప ఆ అన్న కంటెంట్ చూసి రాలే కదా. వాళ్ళ కంటెంట్ లేనప్పుడు ఆ సబ్స్క్రైబర్స్ వీడియో పెట్టినప్పుడు ఎందుకు చూస్తారని చూడరు కదా. ఆన్లైన్స్ లాంటివి కూడా నీట్గా చేయడం చేస్తే కొంచెం బెటర్. చూసే వాళ్ళకు కూడా చూడాలనిపించే విధంగా పెట్టండి. ఆ క్యాప్షన్స్ కానీ ఆ పైన థంబ్నెయిల్స్ కానీ నీట్గా పెట్టండి. ఓకే, అంతే. ఇంకా వీడియో ఇంకా కొన్ని టిప్స్, వీడియో ఎడిటింగ్ అని ఆల్రెడీ ఒక వీడియో చేసిన. ఇంకా యూట్యూబ్ ఛానల్ ఎందుకు అసలు వాచ్ అవర్ ఏమైంది అనేది కూడా ఒక వీడియో చేసిన. ఆ వీడియో కూడా చూడండి. అంతే వీడియో. బాయ్ బాయ్. అలాగే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళకైతే ఈ వీడియో షేర్ చేయండి. ఓకే, సబ్స్క్రైబ్ చేసుకొని బాయ్ బాయ్.